బాక్స్ ఆఫీస్ వదిలే, బట్ యాజ్ వెరీ ప్రౌడ్ అన్న ఈ సినిమా తీసినందుకు. జెన్యున్గా చెప్తున్నా ఫ్రమ్ ట్రూ హార్ట్. యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు నువ్వు పేపర్లు ఇలా చించి, అరే మరతడిన పేపర్లు అయితే గాల్లో సరిగ్గా ఎగరవరా, అలాంటి స్ట్రేట్గా చించి ఇలా ఎసురుతాయి, ఎక్కువసేపు ఎగురుతాయి. ఈ డైలాగ్ నేను నా ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పాను నాకు తెలుసు. క్రేజీ ఉందన్న సినిమా. అండ్ ఎస్పెషల్లీ వివేక్ మెర్విన్ అన్న మ్యూజిక్, వాళ్ళు డెబ్యూట్ చేశారు. నేను సుల్తాన్ చూశాను వాళ్ళు తెలుగులో, సుల్తాన్లో కూడా చాలా బాగుంటాయి. ఇందులో అయితే వేరే ఇచ్చారు నా, చాలా డిఫరెంట్. నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హిప్ హాప్ మ్యూజిక్ వస్తుంది, అది క్రేజీ. క్లైమాక్స్లో హై మ్యూజిక్, ఒక్కటి కాదు రెండు కాదు, వేరే అన్న, వేరే అంటే వేరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు ఈ థియేటర్ కట్టావు కదా, నీ థియేటర్ పక్కనే మా ఇల్లు. ఎక్కడ? థియేటర్ పక్కనే మా ఇల్లు అన్న, ఆ థియేటర్ మా ఇంటి పక్కనే. అవునా? ఓకే. నేను ఈ థియేటర్ ఎక్కడ, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూసాను ఆ థియేటర్లో నాకు తెలుసు. నువ్వు ఆ థియేటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చూపించాను, అది ఇంకో హై. నైస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్ ఒక్క సాంగ్ పాడతానన్నా, ఎవరు భయపడకండి. ఇది నా ఫ్రెండ్ లీలా రాసిందన్న ఈ సాంగ్ని. నీకు తను వీరాభిమాని, తన పేరు లీలా. క్రేజీ అంటే క్రేజీ అభిమాని. అంటే నువ్వుంటే చాలే సాంగ్ కొంచెం లిరిక్స్ కొంచెం మార్చింది. ఓహో, ఓకే. అంటే నువ్వు రాసావని తెలిసి నీకోసం రాస్తే ఎలా ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఒక సైగతో కళ్ళలో నిలిచాడే, ఏదో కొత్తగా మనస్సుకే నచ్చాడే, ఒక నవ్వులో కాంతులే నింపాడే, అది చాలకే చూపుతో చంపాడే, పరిచయం లేదని జంక మొదటిలో, కలిసాక సంశయం కనుమరుగైనదే, వెతికినా దొరకదే నీలాంటోడసలే, అది నాకన్నా ఇంకెవరికి తెలుసులే, నిన్ను చూస్తే చాలే గుండెలో నా భారమేదో మొదలైంది, ఎందుకంటే ఏమిటంటూ చెప్పలేని అదేమిటో, వింతగుందే కొత్తగుందే వైనమే, మాటలని మూటగట్టి పెట్టేశానే, ఆశలని కనులలో నింపేశానే, ఈ మా ఏంటో మైకమేంటో మనసుని కదిపేనే. సూపర్ లీలా, నాకన్నా బాగా రాశావు. తొందరగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి లిరిసిస్ట్ అయిపో. థ్యాంక్ యూ. నీ ఫేవరెట్ ఫ్యాన్ తను. నన్ను నేను నీ సినిమాకి వెళ్తే, అరే మా సినిమా, మా వాడి సినిమా ఎలా ఉందని అడుగుతా. తన పేరు కీర్తి, కీర్తి కొల్లా. హాయ్ చెప్పన్న తనకి. హాయ్ లీలా, హాయ్ కీర్తి కొల్లా, ఇద్దరికి హాయ్. అండ్ లీలా, థ్యాంక్ యూ ఫర్ ద లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్న. ఇంకెలాంటి సినిమాలు చేస్తూ ఉండం. డెఫినెట్లీ. మూవీ చూశాక ఇంటర్వెల్లో ఫస్ట్ వెళ్ళి మిర్రర్ చూసుకొని ఫస్ట్ అనుకున్నాను, నేను ఈ సినిమా నుంచి తీసుకోనని చెప్పి. ఫస్ట్ మీ కలర్ అనుకున్నాను, ఈ కలర్ నాకు రాదని చెప్పి లైట్ తీసుకున్నాను. సెకండరీ మీ హెయిర్ స్టైల్ నాకు, ఐ మీన్ ద వే యూ మెయింటైన్ యువర్ హెయిర్, నాకు అది చాలా నచ్చింది. సరే మనకి ఇంత హెయిర్ గ్రోత్ ఇప్పుడు లేకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేద్దాము, మనకు వస్తుంది అన్నట్టు అనుకున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, అంటే జోక్స్ అపార్ట్, ఐ లైక్ ద వే యు ఆర్ రన్నింగ్ త్రూ అవుట్ ద మూవీ. అంటే నాకు అక్కడ రామ్ కనిపించడం కన్నా ఇట్ వాస్ సాగర్. ఐ మీన్ ఎవిడెంట్లీ ఒక 20 years ఓల్డ్ అతను. ఐ మీన్ అతను ద వే సాగర్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద మూవీ, నాకు అది ఎక్కడ చూసినా హీస్ టయర్డ్ ఆర్ ఈజ్ అబ్బా ఎంతసేపు ఆ ఫీలింగ్ లేకుండా ఈజ్ ఆల్వేస్ ఎగ్జైటెడ్. ఈజ్ ఎగ్జైటెడ్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ, మిడ్ పార్ట్, అని ఎక్కడన్నా ఉరుకుతుంటే కూడా లైక్ ద సాగర్స్ ఎగ్జైట్మెంట్ ఈస్ మోర్ ఎవిడెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ అది మీరు వెనక నుంచి పెట్టే ఎఫర్టే అయి ఉంటుంది. సో హౌ డు యూ స్టే సో యంగ్, అండ్ సాగర్ కోసం మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి క్యారెక్టర్ కోసం? పేరెంట్ అన్నామా? ముఖేష్ కలర్ కానీ ఏది కానీ యూ డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్, అండ్ యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు హెయిర్ కూడా అంత ట్రై చేస్తున్నది, విగ్ అది మొత్తం. సో నేను జుట్టు పెంచలా సినిమాకి, ద ఎంటైర్ థింగ్ ఇస్ దట్. సో సినిమాలో చూసి అలాంటివి తీసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు మనం. ఇప్పుడు థర్డ్ చెప్పేవి సార్ సాగర్ది, ఎలా అంత ఎనర్జెటిక్గా ఉంటున్నారు, అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా ఏంటి అనేది. అది సినిమాలో సాగర్ క్యారెక్టర్ అయినా రియల్ లైఫ్లో అయినా ఇట్స్ అబౌట్ మోటివేషన్. నీ లైఫ్లో వాట్ మోటివేట్స్ యూ. నేను లైఫ్లో ఒక విషయం ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? చాలా ఉన్నాయి. అదే గట్టిగా అవ్వాలనుకుంటున్నావు? ఐ
వాంట్ బి ఎన్ యాక్టర్. యాక్టర్. సో యాక్టర్ అవ్వాలి అనే మోటివేషన్ నీకు ఉందంటే ఎన్ని ఆడిషన్స్ నుంచి నిన్ను బయట పంపించేసినా, ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా, దట్ వన్ మోటివేషన్ ఉంటుంది చూసావా, మళ్ళీ సినిమాకి వెళ్తావు, ఆ డిప్రెషన్లో మళ్ళీ సినిమాకి వెళ్తావు, చూస్తావు, అబ్బా నేనైతే ఇంకా బాగా చేయగలిగాను అనే ఫీలింగ్లో ఉంటావు. మళ్ళీ దాట్ విల్ మోటివేట్ యూ. ఇంటికి వెళ్ళి మళ్ళీ మిర్రర్లో చూసుకున్నాను చూసావా, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటావు. అగైన్ యూ విల్ గో బ్యాక్, అగైన్ యూ విల్ పికప్ ద యువర్ పోర్ట్ఫోలియో, అగైన్ యూ విల్ గో టు అనదర్ ఆఫీస్. సో ఏం అవ్వాలనుకున్నా సరే మోటివేషన్ ఇస్ వాట్ యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ సాగర్. నాట్ హిస్ కలర్, నాట్ హిస్ హెయిర్, నాట్ హిస్ థింగ్. ఆ మోటివేషన్ అనేది లైఫ్లో ఉండాలి. అందుకనే సాగర్ లాస్ట్లో అలా చేయగలిగాడు. అండ్ యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు డూ దట్. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. యూనో మెసేజెస్ ఎంత ఉన్నా సరే మళ్ళీ మొదలు పెడదాం అని అంటాడు. So that motivation needs to be there in your life. So I think that is one thing that you need to take away. Bite outside appearances and all don't. Just visual feast మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఆ పాయింట్ చాలా మందికి మెసేజ్ కన్వే అయి ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ మెసేజ్ టు. అండ్ భాగ్యశ్రీ గారు, ఇప్పటికి మీరు థ్యాంక్ యూ చెప్పి చాలా టైర్డ్ అయి ఉంటారు అనుకుంటున్నాను. అండ్ మీరు మహాలక్ష్మి అనే రోల్లో ఉన్నప్పుడు లైక్ ఐ లైక్ ద, నాకు ఈ సీన్ చాలా నచ్చింది. వేర్ యూ లెట్ సాగర్ గో మీట్ ఇస్ యాక్టర్. అక్కడ ఒక చిన్న థింగ్, నేను వచ్చాను వెళ్తున్నావు అంటే చాలా మంది ఐ మీన్ అక్కడ నెగిటివ్ అయిపోయేవారు. అని చాలా మంది తెలిసి రియల్ లైఫ్లో కూడా ఐ మీన్ అరే నా ఫ్రీడమ్ కట్ అవుతుంది అన్నట్టు చాలామంది అది ఫేస్ అవుతుండొచ్చు. బట్ మీరు ఆ సీన్లో అరే ఇట్స్ ఓకే నేనే చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పడం, ఐ థింక్ దట్ ఆ పాయింట్లో మహాలక్ష్మి వాజ్ లైక్ షీ స్టుడ్ అపార్ట్ అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొక సీన్, మీరు ఆయనను కొట్టే సీన్, దట్ ఫెల్ట్ సో ఇంటెన్స్ అండ్ చాలా రిలేటబుల్ ఐ మీన్ రిలేటబుల్ అంటే నాట్ ఇన్ సెన్స్ ఆఫ్ బ్రేకప్, ఐ మీన్ ద వే యూ యాక్టెడ్ ఇట్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. సో మీరు ఏమేమి ఎఫర్ట్స్ పెట్టారు మహాలక్ష్మి అనే క్యారెక్టర్ని స్టడీ చేయడానికి ఆర్ యూ పోర్ట్రే చేయడానికి? What all did you do? Right. It's so amazing that you pointed out these two scenes, because for the first scene that you're talking about where she says, Velira, parledu. Actually, growing up as girls, you think that, for a guy, you should be your first priority. Kada? But I think with maturity, with life, you understand that a guy's first priority is his passion. If you let him be, he'll always keep you his first priority. And that is the truth. Like for all the girls out there, like, don't be behind your man being like, oh my God, keep me as a priority. Because for them, if they do what they love, they will love you much more. So that's all I had in my mind for Mahalakshmi. And I think she was that, where she wanted to stand by him no matter what. And breakup scene kuda life experiences andi. But yeah, it's obviously director garu helped me a lot to understand the meter. Ante you can go overboard or you can go a little lowerboard. So what is that perfect meter where she feels so much pain that he's choosing someone else over her, somebody that he doesn't even know. And yeah, I think I had to give it my best. ఇంటెన్స్ సీన్ నిజంగానే కొట్టింది. ఓ అండ్ ఐ లైక్ బోత్ మహాలక్ష్మి. ఐ మీన్ సూర్య కోసం వెళ్ళు అని చెప్పే మహాలక్ష్మి, అసలు సూర్యకు నువ్వు ఎవరో కూడా తెలీదు, అతని కోసం నన్ను వదిలేస్తున్నావా అండ్ అంటే అంత కాంట్రాస్ట్గా ఉన్నా కూడా ఆ సీన్కి ఐ థింక్ ఇట్ వాజ్ క్లియర్లీ జస్టిఫైడ్ ఇన్ ద మూవీ అన్నట్టు అనుకుంటున్నాను. అండ్ అండ్ వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరే ఒక 10 years బ్యాక్ వెళ్తున్నారు అనుకోండి, మీరు ఒక థియేటర్ కడుతున్నారంటే ఆ థియేటర్కి మీరు ఏం పేరు పెడతారు అనేది? ఐ మీన్ ఈ మూవీలో మహాలక్ష్మి అనే పేరు మహాలక్ష్మి థియేటర్, మహాలక్ష్మి డిటిఎస్ అనేది చాలా పాపులర్ అయింది. సో మీరు ఒక 10 years బ్యాక్ వెళ్ళి ఆర్ సేమ్ ఆర్ 2005 or 2006 ఆ టైంకి వెళ్ళి వీఆర్ బిల్డింగ్ ఏ థియేటర్, వాట్ వుడ్ యూ నేమ్ ఇట్? నీ డ్రీమ్ కాబట్టి ముఖేష్ 70mm గ్రాండ్ ఏసీ డిటిఎస్. సార్ I'll go with that too. I think it's great. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, రామ్ గారు. హాయ్. సో నాకు స్పెషల్గా ఏంటంటే మీ జగడం సీన్లో ఒక ఫైట్ సీన్లో మీ అందరు వెనక్కి వెళ్తుంటే మీరు ముందుకు వచ్చి నిలబడతారు. సో నాకు అది ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ ఎప్పటికీ అప్పటికి. సో అలాంటి సీన్ మీకు ఏమైనా ఉందా మీరు చేసిన మూవీస్లో? జగడం సూపర్ సార్. నేను ఒక్కనే చెప్పగలుగుతా. సో నాకు పర్సనల్గా ఒక్క సీన్ ఇష్టం ఎప్పటికీ అప్పటికి ఆల్ టైమ్. అది థ్యాంక్ యూ. దాంట్లో రియల్ హీరోయిజం అనేది కనిపిస్తుంది. అది నా ఫేవరెట్ సీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో హీరోయిజం అంటే ఇప్పుడు ముందరికి వెళ్ళటమే కాదు, ఎంత ఫోర్స్ వచ్చినా సరే అక్కడే ధైర్యంగా నిలబడటం కూడా హీరోయిజం అని నేను చూపిస్తాను. దట్స్ కొత్త రకమైన హీరోయిజం అది. యా సార్. సో మాకు హీరో అంటే రామ్ గారు. సో ఎందుకంటే సపరేట్ డ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, సపరేట్ యాక్షన్ ఫ్యాన్స్ ఉన్నారు, స్పెషల్గా డైలాగ్స్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతిదానికి. సో మీ కందిరగ మూవీ నుంచి అండ్ జగడం మూవీ ఒకటి సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి. సో మీ ప్రతి మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిమ్మల్ని ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. సో అది మాత్రం కన్ఫర్మ్ సార్. మీకంటూ సపరేట్ ఒక బ్రాండ్ ఏర్పడింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. నేను బిగ్ ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. నా పేరు జాస్మిత. మీకు అంటే వైల్ షూటింగ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే మంచి మర్చిపోలేని మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా మీ ఇద్దరికి మర్చిపోలేని మూమెంట్స్ అంటే ఆఫ్ నాకు స్క్రీన్? బ్రేకప్ సీన్లో కొట్టినప్పుడు ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ వచ్చి మళ్ళీ ఆన్ స్క్రీన్ వెళ్ళా. సో బాగా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు కో యాక్టర్ కదా అని చెప్పి. సో వీ వెంట్ ఆన్ దట్. బట్ లాట్ ఆఫ్ మూమెంట్స్, ఎంటైర్ ఫిల్మ్ వీ ఆల్ లవ్ ద ఫిల్మ్, ఇట్ వాస్ ఆల్ హార్ట్. సో అందరూ బాగా కనెక్ట్ అయ్యి బాగా ఎమోషనలైజ్ చేసింది. అండ్ జనరలీ మా షాట్ లేదు అంటే జనరలీ ఎవరికాలు క్యారవాన్లో కూర్చుంటారు, కానీ ఈ సినిమాకి ఐ అబ్జర్వ్డ్ ఆల్ ద యాక్టర్స్ వర్ సిట్టింగ్ అండ్ దే వర్ వాచింగ్, దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీన్. సో అందరం బాగా హార్ట్తో తీసిన సినిమా అది, బాగా ఫీల్ అయితే తీసిన సినిమా అది. సో వీ హావ్ లాట్ ఆఫ్ హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ ఆల్సో. నైస్. భాగ్యశ్రీ గారు, Hi. మీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? I think I had a lot of fun shooting Chinnigondalo song also, other than the film shooting, which was obviously a lot of fun. But Chinnigondalo okkate anta set, it was so beautiful, and I think all of us were having fun, especially like dancing with him was like matching up to his steps and all. But it was a lot of fun for sure. Yeah. చిన్నగుండలో కూడా యాక్చువల్లీ ఈ స్టెప్ ఏదో తీసుకుంటారనుకుంటే అందరూ ఏంటిది చిన్నగుండలో దట్ థింగ్ దట్ యూ డి నో, ఇది బాగా వైరల్ అయింది. బట్ అండ్ హర్ డ్రెస్ ఆల్సో బికేమ్ వెరీ పాపులర్, ఎక్కడ చూసినా అదేమో. అండ్ మీరు రామ్ని కొట్టారు కదా, అలా ఎలా కొట్టాలనిపించింది? అంత గట్టిగా అడగను కొంచెం. అదే, మైక్ వాల్యూమ్ Excuse me. No, ante I asked him if it's okay, and I think he's a very supportive co-actor. I mean, we just wanted to make it feel very real, because I think it's a very heart-breaking moment kada for Mahalakshmi, because so many dreams a girl had with this boy, and suddenly it's all gone just for some guy he doesn't even know. It didn't make sense to her. So I think I wanted to show that kind of a heartbreak where she's not understanding what she's even doing. At the same time, like, so many emotions are coming, which I think all of us feel or have felt at some real point in life. So I wanted all the girls to be like watching it and be like, I don't know, trying to remember their own experiences. కొట్టడం కరెక్టే కానీ కరెక్ట్ కాదు, కానీ కరెక్టే. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రామ్. హాయ్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సేయింగ్ ఉంది, వెన్ ఎవర్ విరాట్ కోహ్లీ స్కోర్స్ ఏ సెంచరీ, కింద కామెంట్స్ అన్ని ఆయన బయోపిక్ చేస్తే రామ్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పి అంటున్నారు. ఇది మీ దాకా వచ్చింది ఆ విషయం, అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? డెఫినెట్లీ కలిసిన చాలా మంది అంటూ ఉంటారు. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ ఐ థింక్ దిస్ టైమ్ ఫర్ ఇట్. మేబీ ఆయన కూడా బయోపిక్ తీయటానికి, అండ్ ఇఫ్ ద ఆపర్చునిటీ కమ్స్, యా డెఫినెట్లీ.